ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశిష్యులతో. రచన దత్తపీఠ ఆస్థాన విద్వాన్ ఆచార్య రాణి సుబ్బయ్య దీక్షితులు. శివం సుందరం. శివం అంటే శుభప్రదమైనది, సుందరం అంటే అందమైనది. శివంకరములైనవన్నీ సుందరములైనవే, కానీ సుందరములైనవన్నీ శుభప్రదములైనవి కావు. శుభప్రదమైనది, సుందరమైనది, సత్యమైనది ఆత్మజ్ఞానం మాత్రమే. అట్టి ఆత్మతత్వ స్వరూపాన్ని సమగ్రంగా చేసేది అద్వైత సిద్ధాంతం ఒక్కటే. అద్వైత సిద్ధాంతాన్ని శంకర భగవత్పాదులు ప్రతిపాదించలేదు. వ్యాస భగవానుడు తన బ్రహ్మసూత్రాలలో నిర్దేశించిన జీవ బ్రహ్మైక్య రూపమైన అద్వైత సిద్ధాంతాన్ని తన ప్రస్థాన త్రయభాష్యములనే అద్దాలలో ప్రతిబింబింపచేసి 10 మందికి చూపించారు. ఆ రహస్యాన్ని అందరికీ బోధించారు, అందరి చేత అనుభవింపచేశారు. అందుకే జగద్గురువులయ్యారు. మనిషిగా పుట్టడం గొప్ప కాదు, మనిషిగా జీవించడమే గొప్పతనం. పరిపూర్ణ మానవత్వంతో సమాజ శ్రేయస్సుకై జీవించిన వారందరూ తరువాతి తరాల వారికి దేవతలయ్యారు. త్రేతాయుగంలో కౌసల్యాతనయుడైన శ్రీరామచంద్రుడు, ద్వాపరంలో యశోదానందనుడైన శ్రీకృష్ణుడు మనకు పురాణ పురుషులు. వారిరువురు ఆ కాలంలోని సమాజద్రోహులైన రాక్షసులను సంహరించి దేవతలయ్యారు. అదేవిధంగా కలియుగంలో ఆర్యాంబ కుమారుడైన శ్రీ శంకరుడు సమాజంలో జీవిస్తున్న మానవులలో దాగియున్న అజ్ఞానమనే రాక్షసత్వాన్ని నిర్మూలించి వారందరికీ ఆత్మజ్ఞానమనే వెలుగును చూపించి భగవంతుడయ్యాడు. అట్టి శంకరుల చరిత్రను మనకు లభిస్తున్న సాహితీపరమైన ఆధారాలతో ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా 10 మందికి తెలియచేయు ప్రయత్నమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. ఇందులో అభూత కల్పనలు, పెద్ద పెద్ద ఉపదేశాలు, దైవత్వ ప్రతిపాదనలు, అద్వైత మతస్థాపనాదులు ఏమీ ఉండవు. కానీ భక్తి పారవశ్యం వలన కొన్ని సందర్భాలలో ఆయా పాత్రలు ఆస్వాదించిన అనుభూతులు మాత్రం కొన్ని మనకు కనిపిస్తాయి. దానిని పాఠకులు నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రంథానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. సద్గురువుల చరిత్రలన్నీ ఒకే విధంగా ఉంటాయి. మైసూరు దత్తపీఠాధిపతి యోగిరాజ సద్గురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జీవిత చరిత్రకు శ్రీ శంకర్ల వారి జీవితానికి పెద్దగా తేడా ఏమీ కనిపించదు. ఇద్దరూ నాదోపాసకులే, ఇద్దరూ పరివ్రాజకులే, ఇద్దరూ విశ్వశాంతిని కోరిన వారే, ఇద్దరూ జగద్గురువులే. సమస్త పాపములను హరించి మానసిక శాంతిని ప్రసాదించు ఈ శంకర చరిత్రం పుస్తక రూపంలో మీ ముందుకు వచ్చింది. అక్షర దోష రూపమైన అజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించిన మా పెద్ద అమ్మాయి చిరంజీవి శ్రీమతి గంటి బాలా త్రిపుర సుందరిని సద్గురువులు అనుగ్రహించెదరు కాక, పాఠకులు సుఖముగా చదువుకొనుటకు వీలుగా పుస్తక రూపంలో అందించిన శ్రీ కుమారస్వామి సుబ్బలక్ష్మి దంపతులను, శ్రీ ప్రసాద్ వర్ధని దంపతులను జగత్మాత పితుర్లైన పార్వతీ పరమేశ్వరులు సర్వదా రక్షించెదరుగాక. పుస్తకాన్ని అందంగా ప్రింట్ చేసి మనకందించిన పుత్ర సమానుడు చిరంజీవి పద్మనాభస్వామిని కైలాసనాథుడు ఎల్లగేలలా రక్షించుగాక. ఆచార్య స్వామి యొక్క సచ్చరిత్రను చదివి ఆనందించిన పాఠకులకు సర్వశుభములు కలుగుగాక. సత్యం శివం సుందరం. జై గురుదత్త. రాణి దీక్షితులు. ఆచార్య శంకరులు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మానవునికి మతంపై మక్కువ మరి కాస్త పెరిగితే అది ఆశయంగా మారుతుంది. ఆశయానికి ఆవేశం తోడైతే అది ఉద్యమంగా మారి హింసా మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇట్టి ఆవేశపరులే నేటి సమాజంలో మతం పేరిట హింసను సృష్టిస్తున్నారు. మతం అనేది మానవ సమాజం యొక్క శ్రేయస్సు కొరకు ఉపయోగపడాలి, కానీ వినాశం కొరకు కాదు. భూమి ఒక్కటే అయినా నల్లమట్టి, ఎర్రమట్టి, ఇసుక, బురద అనే భేదం ఉంది. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఆకాశం నుండి నీళ్లు పడ్డాయి. నీరు ఒక్కటే అయినా కృష్ణ, గోదావరి, యమున, కావేరి, గంగా అనే నదులుగా భేదం కనిపిస్తుంది. అదేవిధంగా భగవంతుని పొందాలనుకునే ప్రతి భక్తుని జీవిత మార్గం వేరైన లక్ష్యం ఒక్కటే. దానికే మతం అని పేరు.
మతాన్ని ఏర్పరచుకున్నది మనిషే కానీ దేవుడు కాదు. భగవంతుడు అనేవాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. అది ఒక తత్వం. ఇట్టి తత్వానికి మతానికి సంబంధం లేదు. కేవలం ఆదివారమో శుక్రవారమో లేక వారానికి ఒకరోజో భగవంతుని కొరకు ప్రార్థనలు చెయ్యాలని ఇతర మతాలు నేర్పుతాయి. కానీ భారతీయ తత్వం జీవితంలోని ప్రతి క్షణం భగవంతుని కొరకై జీవించే విధానాన్ని మనకు బోధిస్తుంది. మతం అనేది మనకు మంచితనాన్ని, మానవత్వాన్ని నేర్పాలి. ఇతర మతాలను కించపరచడం, దుశ్చర్యలతో మారణ హోమం చేయడం మతాభిమానమని అనిపించుకోదు. మన భారతీయ సాంప్రదాయంలో మతం అనగా ధర్మమే. మనది సనాతన ధర్మం, వేద ప్రమాణం అను సూత్రాన్ని అనుసరించి మన ధర్మశాస్త్రాలు ప్రవర్తిస్తున్నాయి. మనది హిందూ మతం అనే మాట సరి అయినది కాదు. పాశ్చాత్యులు మనకు ఆ పేరు పెట్టారు. మనది వైదిక ధర్మం. వైదిక ధర్మంలో అన్ని మతాలు ఇమిడిపోతాయి. సర్వే జన సుఖినో భవంతు అని వైదిక ఆశిస్సు. ఇట్టి వైదిక ధర్మం కనుమరుగు అవుతున్నప్పుడు మహాత్ములు జన్మిస్తారు. వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలతో వైదిక ధర్మాన్ని పునరుద్ధరిస్తారు. అట్టి మహనీయుడే ఆదిశంకరులు. కృష్ణ యజుర్వేదంలో సుప్రసిద్ధమైన శ్రీరుద్రాన్ని వ్యవహారికంగా నమకం అని పిలుస్తారు. అందులో పరమేశ్వర రూపం కొన్ని వేల రకాలుగా వర్ణించబడింది. నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ అని రుద్రకవచం. పరమేశ్వరుడు జటాజూటంను ధరించి ఉంటాడుట. పూర్తిగా జుట్టు లేకుండగా గుండు చేయించుకొని కూడా ఉంటాడట. జటాజూటం గల రూపం మనకు సుప్రసిద్ధమే. కానీ గుండు ఉన్న రూపాన్ని మనం ఎన్నడూ చూడలేదు. భక్తులకు అట్టి రూపాన్ని కూడా చూపించుటకై పరమేశ్వరుడే సన్యాసి రూపంలో శ్రీ శంకర్లుగా ఆవిర్భవించారు. స ఏకో రుద్ర ఉచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చ దృశ్యతే అని వేదవచనం. రుద్రుని యొక్క రూపాలను స్మరించగలం కానీ చూడలేమని వేదమే చెప్పింది. వేదవచనాన్ని సత్యం చేయుటకై పరమేశ్వరుడే శంకరాచార్యుల వారిగా అవతరించి వేదం స్మరించిన రూపాన్ని దర్శనం చేయించారు. దత్తాత్రేయ సమారంభం వ్యాస శంకర మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం అని శిష్యులు తమ గురువుకు వందనం చేస్తారు. గురు పరంపరలో దత్తాత్రేయుడు ఆది గురువు. ఆయన ఎందరో మహర్షులకు, యోగులకు వేద విజ్ఞానాన్ని బోధించి ఆది గురువు అయ్యాడు. తర్వాత ఎందరో మహర్షులు గురుకులలను స్థాపించి వేదశాస్త్రాలను శిష్యులకు బోధించారు. వీరందరూ వేదశాస్త్ర పరిరక్షణకై తమ జీవితాలను ధారపోశారు. మానవునిలోని మేధాశక్తి పెరిగింది. శాస్త్రంలోని వాక్యాలకు తమ బుద్ధిశక్తితో వేరువేరు అర్థాలను బోధించి ఉపాసనా కార్యక్రమంలో వేరువేరు మార్గాలకు శ్రీకారం చుట్టారు. దీని ఫలితంగా విభిన్న మతాలు ఏర్పడ్డాయి. ధర్మం పేరుతో ఈ మతాలన్నీ యథేచ్ఛగా విహరించసాగాయి. అట్టి సమయంలో పరమశివుని అంశతో శంకరాచార్య స్వామి అవతరించారు. వేదబాహ్యమైన సిద్ధాంతాలను, మతాలను ఖండించారు. అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. అద్వైతం అనేది మతం కాదు, హేతుబద్ధమైన ప్రణాళికతో రూపొందించబడిన సిద్ధాంతం మాత్రమే. మతం కొందరి వ్యక్తులకు మాత్రమే పరిమితం. సిద్ధాంతం మానవ కోటికంతటికీ ప్రమాణమైనది. వైదిక మతాల మధ్య ప్రచారంలో ఉన్న అసత్యాలను తొలగించి సత్య స్థాపన చేశారు. పంచాయతన దేవతలను ఆరాధించే మార్గాన్ని బోధించి భారతీయులందరినీ ఏకం చేసి విశ్వ మానవ కళ్యాణానికి నాంది పలికారు. కేవలం బుద్ధిబలంతో, ప్రజ్ఞాపాఠవాలతో, సుస్థిర వాద ప్రతివాద పటిమతో ఆదిగురువు యొక్క తరువాతి స్థానమైన జగద్గురు పీఠాన్ని అధిరోహించారు. ఆయన జీవితం వేద విజ్ఞాన సారం. ఆయన ప్రబోధనలు ఒక మహోద్యమం. ఆయన జీవిత చరిత్ర ఒక పవిత్ర గ్రంథం. ఇట్టి శంకరుల చరిత్రను మాధవాచార్యుల వారు శంకర విజయం అను పేరుతో సంస్కృతంలో వ్రాసారు. వీరికి విద్యారణ్య స్వామి అనే పేరు సుప్రసిద్ధం. చిత్సుఖాచార్యులు, అనంతానందగిరి, వ్యాసాచల మహర్షి మొదలగు పీఠాధిపతులు ప్రచురించిన శంకర విజయాలు నేడు అనేకం కనపడుతున్నాయి. వీరి రచనలో అనేక భేదములు కనిపిస్తున్న పండితులందరి చేత ప్రామాణికంగా గ్రహించబడిన మాధవాచార్యుల వారి శంకర విజయంను, ఇతర గ్రంథంలోని విషయములను శంకర చరితం మీకు అందిస్తుంది.
అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాత్ తాపసాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా అని విద్యారణ్య స్వామి శంకరుణ్ణి స్తుతించారు. అజ్ఞానమనే అరణ్యంలో సంసారమనే గొప్ప దావాగ్ని బయలుదేరింది. దాని యొక్క భయంకరమైన జ్వాలలకు జనులందరూ మాడి మసైపోతున్నారు. అట్టి జనుల యొక్క తాపమును తన తత్వోపదేశం అనే గంగాజలంతో రక్షించుటకై మౌనముద్రను విడిచిపెట్టి మర్రి చెట్టు యొక్క మొదట నుండి బయటికి వచ్చిన పరమశివుని యొక్క అవతారమే శంకరాచార్య స్వామిగా భూలోకంలో సంచరిస్తుంది అని కీర్తించారు. నిజమే, సంసారమనే దావాగ్నిలో చిచ్చుకొని ఉన్న వానికి చల్లదనం కావాలి. శంకరుల వారి జీవితం, వారి ఉపదేశాలు అట్టి చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. ఆద్యే సత్వమునిస్సతాం వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తో ద్వాపరనామకే సుమతి వ్యాసః కలౌ శంకరః. కృతయుగంలో సత్వముని, త్రేతాయుగంలో దత్తాత్రేయుడు, ద్వాపరయుగంలో వ్యాసుడు, కలియుగంలో శంకరులు జ్ఞానబోధ చేస్తారుట. అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిద్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిత్ రత్యగాత్. 8 సంవత్సరములకు చతుర్వేదములు అభ్యసించారు. 12 సంవత్సరములకు సర్వశాస్త్రములు అధ్యయనం చేశారు. 16 సంవత్సరములకు భాష్యములు, ప్రకరణ గ్రంథాలు రచించారు. 32 సంవత్సరములకు తన పనులన్నీ పూర్తి చేసుకొని తిరిగి పరమేశ్వరులో లీనమైనారని కవి వచనం. పై శ్లోకంనకు మృదు మధురంగా సాగరఘోష కావ్యంలో శంకరుని జీవితాన్ని ప్రతిబింబచేస్తూ 4 రొళ్ళు దాటకయే 4 వేదములను పఠించే 3 శాస్త్రములు 4 భాష్యములు మూల రహస్యములు తెలిపి 32 జ్ఞాని అయి కాలడి శంకరుండు కలకాలము నిల్చెను జ్ఞానమూర్తి అయి అని శ్రీ గరికపాటి వారు వర్ణించారు. విజ్ఞానవతారంగా ప్రసిద్ధి చెందిన శంకరులు జీవితకాల నిర్ణయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు క్రీస్తు శకం 6-7 శతాబ్దములకు చెందిన వారని చెప్పిన మాటలు సత్యములు కావు. ఇటీవల కాలంలో భారతీయ చరిత్రకారులు క్రీస్తుపురం 509లో శంకరులు అవతరించినట్లు నిర్ణయించారు. దీని ప్రకారం కలియుగం 2593 క్రీస్తు పూర్వం. కలియుగం 2593 క్రీస్తు పూర్వం నందున సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో అభిజిత్ గడియల్లో శ్రీ ఆదిశంకరులు అవతరించారు. శంకరుని జనన కాలంలోని భేదాభిప్రాయాలను మరొక మారు విపులంగా పరిశీలిద్దాం. రాజశేఖరుడు. దక్షిణ భారతదేశంలో అతి సుందరమైనది కేరళ ప్రాంతం. చూడముచ్చటైన కొబ్బరి తోటలు, సంగీత స్వరాలను పలుకుచున్న సెలయేళ్ళు, సుగంధ ద్రవ్యాల సువాసనలు వెదజల్లు ఏలా లవంగ తీగలు కేరళ ప్రాంతానికి సహజ సంపదలు. రాజశేఖరుడు అను మహారాజు కేరళ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలను అధ్యయనం చేస్తూ యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహిస్తున్నారు. గురుకులాలను స్థాపించి వేదశాస్త్రాలను శిష్యులకు బోధిస్తున్నారు. ఆ ప్రాంతంలో పరమ పావనమైన వృషాచల పర్వతం ఉంది. దాని సానువుల నుండి పూర్ణా నది పుట్టి కేరళ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుంది. రాజశేఖరుడు సహజంగా ధార్మికుడు, మృదుభాషి, గంభీర స్వభావుడు. అతని రాజ్యంలో చోరుల బాధ లేదు. సకాలంలో వర్షాలు పడి భూమి సస్యశ్యామలంగా ఉండేది. పరాక్రమంలో పాలాక్షుని వంటివాడు. అట్టి రాజశేఖరునికి ఒకనాడు బ్రహ్మీ సమయంలో స్వప్నం వచ్చింది. స్వప్నంలో పరమేశ్వర దర్శనం జరిగింది. వృషాచల పర్వత సమీపంలో స్వయంభూలింగం ఉన్నదని, అది గల ప్రదేశంలో శివాలయం నిర్మించమని ఆజ్ఞ వినిపించింది. రాజశేఖరుడు కనులు తెరిచాడు. కల చెదిరింది. పరమేశ్వరుడు కనబడలేదు. కానీ ఆయన మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. వెంటనే పండితులను, పురోహితులను రప్పించి శివాలయ నిర్మాణానికి ముహూర్తం నిశ్చయించాడు. స్వల్పకాలంలో మనోహరమైన శిల్పకళా నైపుణ్యంతో శివాలయం నిర్మాణమయ్యింది. అందులో జ్యోతిర్లింగేశ్వర ప్రతిష్ఠ జరిగింది. దేవాలయానికి సుప్రభ మహేశ్వరం అని నామకరణం చేశారు.
జగదీశ్వరుడైన జ్యోతిర్లింగేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ శాంతి కాముకులై ఈతి బాధలు లేకుండా జీవిస్తున్నారు. జ్యోతిర్లింగేశ్వరునికి సమీపంలో కాలటి అనే అగ్రహారం ఉంది. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, పరిగ్రహం అను 6 కర్మలు అచ్చటి బ్రాహ్మణులను ఆశ్రయించి ఉన్నాయి. బ్రహ్మవేత్తలైన ఆ గ్రామమునందలి బ్రాహ్మణులు అందరూ వేదమంత్రాలతో వినాయకుణ్ణి ఎక్కువగా ఆరాధించేవారు. అచ్చటి బ్రాహ్మణులలో చాలామంది నంబూద్రి వంశమునకు చెందినవారు. వీరు నిత్య కర్మానుష్ఠాన తత్పరులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, ధర్మపరాయణులు, దాన ధర్మములు, అన్నదానములు చేయువారు, ఎల్లవేళలా సత్యమును పలుకువారు. శివగురువు సహజ మనోహరమై సర్వజనులను ఆనందాన్నిచ్చే పరమ మహేశ్వరమైన కాలటి అగ్రహారంలో విద్యాధిరాజు అనే పండితుడుండేవాడు. సకల శాస్త్ర పండితుడు, ఆత్మతత్వమును తెలుసుకొనిన మహాజ్ఞాని, స్వకర్మానుష్ఠాన తత్పరుడు, వేదాధ్యయన అధ్యాపన తత్పరుడు, విద్యాధిరాజా ఇతి విశ్రుత నామధేయ. సుఖ సంపదలు ఎన్ని ఉన్నా విద్యాధిరాజ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, సాధు సత్పురుషులను సేవించి పుత్రభిక్షను ప్రసాదించమని ప్రార్థించేవారు. వారి తపస్సు ఫలించింది, దైవానుగ్రహం కలిగింది. కొంతకాలానికి వారింట పరమేశ్వర అనుగ్రహంతో పుత్రుడు ఉదయించాడు. పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తున్న ఆ బిడ్డను తల్లిదండ్రులు అతి గారాభంగా పెంచుతున్నారు. పుత్రో భవత్తస్య పురాత్తా పుణ్యై సుబ్రహ్మతేజా శివగుర్వభిఖ్యా. వారందరూ శివభక్తులగుటచే తమ పుత్రునికి శివగురువు అని నామకరణం చేశారు. నెమ్మదిగా కాలంతో పాటు శివగురువు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. ఉపనయనం చేసే వయస్సు వచ్చింది. విద్యాధిరాజు సకాలంలో తన కుమారునికి ఉపనయనం చేసి వేద విద్య పఠనాధికారాన్ని కలిగించారు. పూర్వకాలంలో గురువుల వద్ద విద్యాభ్యాసం చేయడానికి చాలా నియమాలుండేవి. బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. త్రికాలముల యందు కాలాతిక్రమణం కాకుండగా సంధ్యావందనం చేయాలి. అగ్ని కార్యం చేసుకోవాలి. తప్పనిసరిగా కౌపీనాన్ని ధరించాలి. గురువును పరమ దైవంగా ఆరాధించాలి. మధుకర వృత్తిలో తాను తెచ్చినది ముందుగా గురువునకు సమర్పించి మిగిలినది మాత్రమే తాను భుజించాలి. బ్రహ్మచర్య నియమాలు చాలా ఉన్నాయి. నేల మీద వస్త్రం పరుచుకొని నిద్రించాలి. పువ్వులు మొదలైన సుగంధ ద్రవ్యాలు వాడకూడదు. అద్దంలో తన ముఖం చూచుకోరాదు. తాంబూలం వేసుకొనకూడదు. ఇట్టి కఠోర నియమాలను పాటిస్తూ శివగురువు గురుకులంలో వేదాధ్యయనం చేస్తున్నాడు. ఇతడు కుశాగ్ర బుద్ధి. గురువులు ఒక్కసారి చెప్పిన వెంటనే వేదాంగాలను కంఠస్థం చేసేవాడు. స్వల్పకాలంలో గురువుల వద్ద విద్యలన్నింటినీ అభ్యసించాడు. ఒకనాడు ప్రశాంతమైన సంధ్యా సమయంలో గురుదేవులు శివగురువును ఆప్యాయంగా దగ్గరికి రమ్మని కబురు చేశారు. ఎందుకో అనుకున్నాడు శివగురువు. వెంటనే వెళ్ళి గురువుల పాదములకు నమస్కరించి పక్కనే వినయంగా నిలబడ్డాడు. గురువుగారు ప్రేమతో తన శిష్యుడైన శివగురువును దగ్గరకు తీసుకున్నారు. వాత్సల్యంతో అతని శరీరాన్ని స్పృశించారు. కరుణాపూరిత నేత్రాలతో శిష్యుని కేసి చూస్తూ, నాయనా, నీ విద్యాభ్యాసం పూర్తయింది. జీవితంకు సరిపడినంత విద్యను సంపాదించావు. ఇట్టి విద్యను ఇతరులకు బోధించు సామర్థ్యం కలవాడవు కూడా అయ్యావు. అందువలన నీవు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించు అన్నారు. గురుదేవుల మాటలు శివగురువు మనస్సుకు ముళ్ళ వలె గుచ్చుకున్నాయి. ఆందోళన, భయం, దుఃఖం ఏకకాలంలో బయటకు వచ్చేశాయి. కంఠం బొంగురుపోయింది. నోట మాట వచ్చుట లేదు. కళ్ళ నిండా నీళ్లు నిండిపోయింది. అయినా ధైర్యం తెచ్చుకొని, గురుదేవా, రోతను పుట్టించే సంసార దుర్గంధంలో నన్నెందుకు పడేస్తున్నారు? గురుసేవా భాగ్యం వదులుకొని నీచమైన వృత్తిని స్వీకరించమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నారు? పాశబంధాలకు నిలయమైన సంసారంలో నన్ను ఉండమని ఎందులకు ఆదేశిస్తున్నారు? మోక్షం కోరుకునే నా వంటి వారికి సంసార బంధం తీవ్రమైన ప్రతిబంధకం కదా. విరాగి అయిన వానికి గృహస్థాశ్రమం ఎందుకు? బ్రహ్మచర్యాశ్రమం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరింపవచ్చును కదా. గురుసేవ కంటే ఉత్తమ కర్మయు లేదు కదా. మందబుద్ధులకు, ఇంద్రియ నిగ్రహం లేని వారికి గృహస్థాశ్రమం స్వీకారం న్యాయం. గృహస్థాశ్రమంలో ఎన్నో కర్మలను చేయాలి. సంసారం అంటేనే నాకు భయం, జుగుప్స కలుగుతున్నాయి. సర్వజ్ఞులైన మీరు నన్ను క్షమించి నాకు గురుసేవ భాగ్యం కలిగించండి. మీ నుండి నన్ను వెడలిపొమ్మని ఆదేశించకండి. దీనిని మించి మరొకటి నాకు వద్దు అని వినయంగా ప్రార్థిస్తున్నాడు.
శివగురువు చాలా ఆవేశంగా తనకు గృహస్థాశ్రమం స్వీకారం వద్దని, గురుసేవ చేస్తూ ఇచటనే ఉండిపోతానని చేసిన ప్రతిపాదనను గురువుగారు సావధానంగా విని చిరునవ్వు చిందించారు. ఇంతవరకు తాను చదివిన చదువుల సారాంశ బలంతో శివగురువు ఈ విధంగా మాట్లాడుతున్నాడని గ్రహించాడు. ఇందులో ఆవేశమే కానీ పరిపక్వత లేదని గుర్తించాడు. తన శిష్యునికి గృహస్థాశ్రమం ధర్మం ఎంత గొప్పదో తెలియజేయాలనుకున్నాడు. నాయన, బ్రహ్మచర్యంను స్వీకరించిన వారు యవ్వన కాలంలో వివాహం చేసుకోవాలి. పుత్రోత్పత్తి రూపమైన ఫలమును పొంది ఆనందించాలి. యవ్వనము రాకముందు చేసిన వివాహంలో, వృద్ధాప్యం నందలి వివాహంలో సత్ఫలితాలను ఇయ్యవు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని అను సూక్తి ఈ రహస్యాన్ని తెలియచేస్తుంది. నీ యొక్క తల్లిదండ్రులు కూడా నీకు వివాహం చేసి మనములతో మునిమనుములతో ఆనందించాలని కోరుతున్నారు. వారి కోరికను తీర్చుట నీ ధర్మం కదా. పితృదేవతలు కూడా తమ వంశం విచ్చిత్తి లేకుండా ఉండాలని, తమకు పిండ ప్రదానములు లభించాలని కోరుకుంటున్నారు. వారి యొక్క కోరికను కూడా తీర్చుట నీ ధర్మం కదా. వేద విహితమైన ధర్మానుష్ఠాన్ని ధర్మపత్ని సమేతుడైన పురుషుడే ఆచరించాలి. సహోభౌ చరతా ధర్మం అని శృతి వచనం. బ్రహ్మచర్యం సమాప్య గృహి భవేత్ గృహత్ వనిభూత్వా ప్రవ్రజేత్ అను న్యాయం వలన గృహస్థాశ్రమంని స్వీకరించాలి. మంద, మధ్యమ, ఉత్తమ అధికారి నియమము కొద్ది మందికి మాత్రమే వర్తిస్తుంది. అందువలన నీవు గృహస్థ ధర్మాన్ని స్వీకరించి నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు అని శిష్యుడైన శివగురువునకు హితోపదేశం చేశాడు సద్గురువు. గురువుల యొక్క ఆజ్ఞానుసారం శివగురువు వినమ్రుడై అంగీకారపూర్వకంగా నమస్కరించి తన ఇంటికి వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. తమ కుమారుని చూడాలని విద్యాధిరాజు చాలా ఆతురతగా ఉన్నాడు. మంచి రోజున విద్యాధిరాజు గురువు గారి ఆశ్రమానికి విచ్చేశాడు. వేదాంగ విజ్ఞాని అయిన తన కుమారుని కలుసుకొని ప్రేమతో ముద్దులాడాడు. అన్ని విద్యలు పూర్తి చేసిన కుమారుణ్ణి తమతో పాటు తీసుకుని వెళ్ళుటకు అనుజ్ఞనీయమని గురువును ప్రార్థించాలని అనుకున్నాడు. కానీ అతడి మనోభావాన్ని ముందుగానే గుర్తించిన గురువులు, మీ పిల్లవాని విద్యలన్నీ పూర్తయ్యాయి, మంచి సంబంధం చూసి వివాహం చేయండి అని ఆశీర్వదించి ఇంటికి తీసుకుని వెళ్ళుటకు అనుమతించాడు. విద్యాధిరాజు యొక్క ఆనందానికి అవధులు లేవు. తన కుమారునికి అన్ని విద్యలను బోధించిన గురువునకు కట్న కానుకలు సమర్పించాడు. వినయపూర్వకంగా నమస్కరిస్తూ గురువుల వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. నెమ్మదిగా శివగురువు తండ్రితో కలిసి ఇంటికి వచ్చాడు. వెంటనే తల్లికి పాదాభివందనం చేశాడు. ఈ వార్త బంధువులందరికీ తెలిసి వారందరూ శివగురువును చూచుటకు వస్తున్నారు. కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. మరికొంతమంది అతని పాండిత్యాన్ని, కుశాగ్ర బుద్ధిని పొగుడుతున్నారు. శివగురువు వివాహం. కాలటి అగ్రహారంలో ఎవరి నోట విన్నా శివగురువును గూర్చిన పొగడ్తలే వినపడుతున్నాయి. అతడి పాండిత్యాన్ని, ప్రతిభా పాటవాలను, ఆచార నియమాలను, వినయ సంపదను అందరూ పలు విధాలుగా కీర్తిస్తున్నారు. తల్లిదండ్రుల మీద అతనికి గల భక్తి ప్రవృత్తులను కొనియాడుతున్నారు. అచంచలమైన మేధా సంపత్తి కలిగి కొద్దిపాటి గర్వం కూడా లేదని అందరూ అభిమానిస్తున్నారు. విద్యాధిరాజు సహజంగా ధన కానుక వస్తు వాహనాదులు గల సంపన్నుడు. ఎవరైనా తన కుమార్తెను ధనవంతుడు, గుణవంతుడు, విద్యా వినయ సంపన్నుడు అయిన వరుణకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు. యుక్త వయసు వచ్చిన శివగురువునకు సంబంధాలు వస్తున్నాయి. ఎవరికి వారే శివగురువు తమ అల్లుడైతే బాగుంటుందని కన్యాదాతలు కంగారు పడుతున్నారు. మధ్యవర్తుల ద్వారా విద్యాధిరాజునకు వర్తమానములు పంపుతున్నారు. కన్యాం ప్రదాతు మనసో బహోపి విప్రా తన్మందరీం ప్రతియయు గుణపాశ కృష్ణ. మరికొందరు కట్న కానుకలు అందరికంటే ఎక్కువగా సమృద్ధిగా ఇవ్వగలమని తెలియజేస్తున్నారు. కన్యాదాతల అభిప్రాయాలు విద్యాధిరాజునకు అందుతున్నాయి. విద్యాధిరాజు ఎవ్వరికీ తన అంగీకారం తెలియపరచలేదు. మౌనంగా విని ఊరుకునేవాడు. ఇతనికి కట్న కానుకలు అవసరం లేదు. శిష్టాచార సంపత్తి, గౌరవ మర్యాదలు గల సుగుణాల రాశి అయిన కన్యకై ఎదురు చూస్తున్నాడు. అదే అగ్రహారంలో కేరళ అంతటా పేరు ప్రతిష్టలు కలిగిన మహాపండితుడు ఉండేవాడు. ఆయన పేరు మగుడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఆర్యాంబ.
సుగుణాల రాశి, అందాల బొమ్మ, సాంప్రదాయం తెలిసిన విదూషిమణి, పరమశివ భక్తురాలు. తమ కుమార్తెకు శివగురువు తగిన వరుడని భావించి మగ పండితుడు శుభముహూర్త సమయాన విద్యాధిరాజును కలిసి తన కోరికను తెలియజేశాడు. విద్యాధిరాజు కూడా తనకు అన్ని విధముల తగిన సంబంధం వచ్చినందులకు సంతోషించి తన అంగీకారంను తెలియజేశాడు. వివాహం చేయుటకు ఇరువురు అంగీకరించారు. వివాహ మహోత్సవం ఎచ్చట జరగాలి అనే విషయంలో భేదాభిప్రాయం వచ్చింది. ఆర్యాంబ శివగురువుల వివాహం తన ఇంటనే జరగాలని విద్యాధిరాజు మగ పండితునికి తెలియజేశాడు. కన్యాదాతి అయిన మగ పండితుడు ఇందుకు అంగీకరించలేదు. వివాహం తన ఇంటనే జరగాలని అదియే సాంప్రదాయమని వాదించాడు. చివరకు లోక వ్యవహారములను బాగుగా నెరిగిన మధ్యవర్తి మగ పండితుని సమాధానపరిచి ఇంతటి మంచి సంబంధంను చిన్న పట్టుదల కొరకై విడిచిపెట్టుట న్యాయం కాదని, విద్యాధిరాజు కోరిక ప్రకారం వివాహం అతని ఇంటనే జరిపించుటకు అంగీకరించమని చెప్పి అతనిని ఒప్పించాడు. మగ పండితుడు కూడా శివగురువు యొక్క గుణ సంపదకు ఆశపడి తమ కుమార్తెను ఆర్యాంబకు మంచి వరుడు లభించగలడని నిశ్చయించి వివాహము విద్యాధిరాజు ఇంటనే జరిపించుటకు అంగీకరించాడు. శుభకరమైన ముహూర్తాన్ని దైవజ్ఞులు నిశ్చయించారు. తగినంత వ్యవధి ఉండుటచే ఉభయ పక్షుల వారు సంతోషించారు. బంధువులందరికీ ఆహ్వానాలు పంపించారు. మంగళ వాయిద్యాలు ఏర్పాట్లు చేశారు. స్నాతకాది వ్రతమును పూర్తి చేసుకుని పెండ్లి కుమారుడు కళ్యాణ మండపాన్ని ప్రవేశించాడు. వశిష్ఠుల వంటి పురోహితులు బ్రహ్మపీఠాన్ని అలంకరించారు. వేద పండితులందరూ స్వస్తి చెప్తున్నారు. సుముహూర్త సమయాన ఆర్యాంబ శివగురువులిద్దులు దంపతులైనారు. దేవతలందరూ తేజో రూపంతో ఆశీస్సులు పలికారు. వేద పండితులు శతమానం భవతి మొదలగు మంత్రాలతో దీవించారు. మాంగళ్య ధారణ తలంబ్రాలు పూర్తయ్యాయి. బంధువులందరూ విందు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వివాహంకు వచ్చిన వారందరినీ విద్యాధిరాజు దంపతులు యథోచితం నూతన వస్త్రాలతో సువర్ణమయ కానుకలతో సత్కరించారు. బంధువులందరూ ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు. తమ కోడలుగా వచ్చిన ఆర్యాంబను చూచి అత్తమామలు మురిసిపోయారు. ఆమె యొక్క వినయ విధేయతలకు పతివ్రతాది ధర్మాచరణంను చూసి ఆనందంతో తన్మయులైపోతున్నారు. కోడలి యొక్క నెమ్మదితనాన్ని, వినయాన్ని, తెలివితేటలను చూసి బంధువులు ఎంతగానో ఆనందించారు. కాలం ఎవరి కోసం ఆగిపోదు. కోడలి గర్భాన వంశాంకురాన్ని చూచి ఆనందించాలనే కోరిక తీరక ఉండగానే విద్యాధిరాజు దంపతులు పరమేశ్వరులో లీనమైపోయారు. తండ్రి యొక్క మరణం శివగురువునకు చాలా కాలం వరకు బాధిస్తూనే ఉంది. క్రమక్రమంగా నిత్య నైమిత్తిక యజ్ఞకర్మలు చేస్తూ శివగురువు మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. గార్హపత్య, ఆహావనియ, దక్షిణాగ్నులను మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి ఆజ్ఞాదానం చేసేవాడు. బ్రాహ్మణులకు నియమితమైన పంచయజ్ఞములను అనుష్ఠానం చేసేవాడు. శివ గురు దంపతులు ఇప్పుడు మరొక విచారం ఎక్కువ కాసాగింది. వృద్ధాప్యం మీద పడుతున్న వారికి సంతానం కలగలేదు. సంతానం కొరకు ఎన్నో వ్రతాలు చేశారు. నోములు నోచారు. చెట్లకు పుట్టలకు దండాలు పెట్టారు. కావలసిన మందులు మింగారు. సాధు సత్పురుషులను సేవించారు. అయినా వారి కోరిక తీరలేదు. చివరి ప్రయత్నంగా వారు శివారాధన చేయాలని కల్పించారు. వృషకేతు పర్వతం మీద వేంచేసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన మహాదేవుణ్ణి పూజించనారంభించారు. నిరంతరం శివనామాన్ని జపిస్తూ శివదీక్షను ప్రారంభించారు. వారి శైవారాధన దీక్షకు విఘ్నం లేదు. అర్చనకు అంతం లేదు. శ్రద్ధాభక్తులకు హద్దు లేదు. ఉపవాసములకు నియతి లేదు. దాన ధర్మములకు పరిమితి లేదు. ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, దశమి, పంచమి ఈ విధంగా అన్ని తిథులు వారికి పర్వదినాలే. అన్ని నక్షత్రములకు విశేష పూజలే. అన్ని వారముల యందు ఉపవాసాలే. వారి మౌనాన్ని స్వీకరించిన మాట్లాడుతున్న శివనామమే వినిపిస్తుంది. వారికి శివుడు తప్ప మరొక ధ్యాస లేదు, ఆలోచన లేదు, పని లేదు. ఈ విధంగా ప్రతి క్షణం శివజపం చేస్తూ శివమయం జగత్గా దర్శించారు. పుత్రోత్సవం. ఆర్యాంబ శివగురువులు అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు. కానీ సంతానం లేకపోవడం వారిద్దరిని చాలా బాధిస్తుంది. ముఖ్యంగా ఆర్యాంబ పిల్లల కొరకై పరితపిస్తుంది. పుత్రేనాయం లోక అను పదాన్ని అనుసరించి శివగురువు కూడా మౌనంగా మనోవేదన అనుభవిస్తున్నాడు. పరమేశ్వరుని అనుగ్రహం చేతనే తమకు సంతానం లభిస్తుందని వారిరువురు నిశ్చయించారు. వృషాచల క్షేత్రానికి వెళ్ళారు. ఆర్యాంబ సహజంగా
శివభక్తురాలు. నిశ్చలమైన భక్తితో ఆమె తన పూజా విధానాన్ని తీవ్రతరం చేసింది. దేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టింది. ఉపవాసాదులతో శరీరం కృషించిపోతుంది. శివనామ స్మరణంతో వృషాచల పర్వత పంక్తులని ప్రతిధ్వనిస్తున్నాయి. ఆర్యాంబ శివగురువులు మహారుద్రక్రతువు నిర్వర్తించారు. నమక చమకాదులతో పరమశివుణ్ణి మెప్పించారు. కుమార గణపతి దేవతలను పూజించారు. ఉపవాస దీక్షతో సాగిన మహావ్రతం పూర్తి కావచ్చింది. మరుసటి రోజున దీక్ష పరిసమాప్తి. అందువలన కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నారు. ధ్యానం, మౌనం అని 2 నియమాలతో క్రతు సమాప్తిగా సిద్ధంగా ఉన్నారు. దంపతులిరువురు సాయంకాలం పూజను పూర్తి చేశారు. ఫలహారాదులు చేసి శివనామాన్ని జపిస్తూ నిద్రకు ఉపక్రమించారు. వారికి కనులు మూసినా కనులు తెచ్చినా శివరూపమే ప్రత్యక్షమవుతోంది. శివగురువునకు బ్రహ్మీ ముహూర్తంలో మంచి స్వప్నం వచ్చింది. స్వయం ప్రకాశుడైన పరమశివుడు శివగురువు యొక్క కోరికను తీర్చుటకై బ్రాహ్మణ వేషంతో స్వప్నంలో దర్శనమిచ్చాడు. శివగురువు బ్రాహ్మణునికి పాదాభివందనం చేసి తనకు పుత్రభిక్ష ప్రసాదించమని ప్రార్థించాడు. బ్రాహ్మణ వేషంలో నన్ను పరమశివుడు క్షణకాలంలో ఆలోచించి బ్రాహ్మణ వేషంలో ఉన్న పరమశివుడు క్షణకాలం ఆలోచించి సద్గుణ సంపన్నుడైన అల్పాయువు గల ఒక పుత్రుడు కావలనా, దుష్టులైన అనేక మంది పుత్రులు కావలయునా అని ప్రశ్నించాడు. సద్గుణ సంపన్నుడైన కుమారుడు ఒక్కడినైనను తనకు చాలు అని శివగురువు సమాధానం ఇచ్చాడు. శివుడు తదాస్తు అని పలికి, మీ దంపతుల కోరిక తప్పక నెరవేరుతుంది. తీవ్రమైన తపస్సును తగ్గించి నిత్యకృత్యములు చేస్తూ ఆనందంగా జీవించండి అని ఆశీర్వదించాడు. శివగురువులకు కల చెదిరింది. దివ్యానుభూతిలో శరీరం పులకరించింది. వెంటనే భార్యను నిద్రలేపి తనకు వచ్చిన కలను చాలా భావోద్వేగంతో తెలియజేశాడు. వారిరువురు తమ తపస్సు ఫలించినందుకు చాలా సంతోషించారు. తపస్సును చాలించి వృషాచల క్షేత్రం నుంచి తమ ఇంటికి వెళ్ళిపోయారు. గ్రామంలోని వారందరినీ సగౌరవంగా ఆహ్వానించి అన్నదాన సంతర్పణ చేశారు. బ్రాహ్మణోత్తములు వైదికాశిష్యులను అందించారు. బ్రాహ్మణులం దరికి దంపతులు దక్షిణ తాంబూలాలనిచ్చి వారి ఆశీస్సులను స్వీకరించారు. బ్రాహ్మణ భోజనమైన తర్వాత మిగిలిన అన్నమును ప్రసాదంగా స్వీకరించారు. ప్రసాదాన్ని తీసుకుంటున్నప్పుడు శివ తేజస్సు శివగురువు శరీరంలో ప్రవేశించింది. అదే తేజస్సు తరువాతి కాలంలో ఆర్యాంబ గర్భంలో ప్రవేశించింది. గర్భాధారణ జరిగిన నాటి నుంచి ఆర్యాంబాదేవి శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. సహజ శరీర కాంతి రెట్టింపు అయింది. నడకలో నెమ్మదితనం వచ్చింది. ఉత్సాహశక్తి పెరిగింది. సహజమైన ఆభరణాలు, గంధమాల్యాదులు కూడా ఆమెకు భారంగా ఉన్నాయి. క్రొత్త కోరికలు ప్రారంభమయ్యాయి. ఏవేవో తినాలని ఉంటుంది. ఇంటిలోనూ వారు, బంధువులు, స్నేహితులు ఆయా వస్తువులను అందిస్తే వాటిని తినాలని అనిపించింది. ఎన్ని రకముల పిండి వంటలు చేసినా ఆమెకు మనస్కరించేది కాదు. సామాన్యంగా గర్భవతులైన స్త్రీలకు కొన్ని లక్షణాలుంటాయి. వాంతులు, మానసిక ఆందోళన మొదలగు లక్షణాలు ఆర్యాంబకు లేవు. నెమ్మదిగా నెలలు నిండుతున్నాయి. గర్భ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరికొన్నాళ్లకు శంకరుడు చాటుమాటుగా కనపడటం ప్రారంభించాడు. ఆర్యాంబ గుమ్మాలు ఎక్కుట, బరువులు మోయుట తగ్గించి వేసింది. స్వప్నంలో ప్రతిరోజు శివదర్శనం జరిగేది. గర్భభారంతో అలసిపోయిన ఆర్యాంబ నెమ్మదిగా కన్నులు మూసుకొని విశ్రాంతి తీసుకునేది. వెంటనే పరమేశ్వరుడు పరివార సమేతుడై జయ జయ ధ్వనుల మధ్య కనిపించేవాడు. నిజమే అనుకుని కన్నులు తెరిచి చూస్తే ఏమీ ఉండేది కాదు. బ్రహ్మీ ముహూర్తంలో ఇంకా విలక్షణమైన కలలు వచ్చేవి. నందీశ్వరుడు తనను స్వయంగా మోసుకొని వస్తున్నట్లు భ్రమపడి కంగారు పడేది. గంధర్వులు, దేవతలు, విద్యాధరులు స్తోత్ర పాఠములు చేస్తూ పాటలు పాడుతున్నట్లు అనిపించేది. పండితులతో తాను వాదోపవాదాలు చేస్తున్నట్లుగా, పరమతములను సున్నితంగా తిరస్కరిస్తూ స్వమతము సిద్ధాంతీకరించున్నట్లుగా, ఎందరో తనను కీర్తిస్తున్నట్లుగా, సర్వాగ్య పీఠాన్ని అధిరోహించినట్లుగా కనిపించేది. 9వ మాసం దాటింది. 10వ మాసం వచ్చి 10 రోజులు అయ్యింది. అమ్మలక్కలందరూ చేరి నేడో రేపో అనుకుంటున్నారు. అట్టి శుభముహూర్తం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. దేవతలకు 1000 దండాలు పెడుతున్నారు. నెమళ్ళ పించాలను విప్పి మనోజ్ఞంగా నాట్యం చేస్తున్నాయి. లతలన్నీ చూపర్లకు ఆనందం కలిగించే విధంగా పూలతో నిండిపోయి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. మేఘములు కొండ శిఖరములపై ఆనంద బాష్పాలను విడుస్తున్నాయి. సెలయేళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. సహజ విరోధి జంతువులు కూడా స్నేహంగా సంచరిస్తున్నాయి. పొలాలన్నీ సస్యశ్యామలమై ఉన్నాయి. సత్పురుషులకు శుభసూచక నిమిత్తాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి అంతా తన్మయత్వంతో పులకించే పరమేశ్వర
అవతారంనకు సర్వసన్నద్ధంగా ఉంది. పురిటి గదిలో నుండి పిల్లవాని ఏడుపు వినిపించింది. అందులో ఓంకారనాదం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకరులై భూమి మీద అవతరించారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. యక్ష గంధర్వులు గానం చేశారు. బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతున్నారు. పక్షులు మధురంగా కూస్తున్నాయి. వ్యాస వాల్మీకాది మహర్షులు ఆనంద తన్మయులై నిరీక్షిస్తున్నారు. గ్రహములన్నీ శుభప్రదంగా ఉన్నాయి. సూర్యాది గ్రహాలన్నీ ఉచ్చస్థానంలో ఉన్నాయి. సూర్యుడు మేషరాశిలో, అంగారకుడు మకరంలో, శని తులలో ఉండగా, బృహస్పతి కేంద్రంలో ఉండగా, మిగిలిన గ్రహములు శుభ పరిణామాలను సూచించుచుండగా, శివగురువు యొక్క భార్య ఆర్యాంబాదేవి ఎట్టి ప్రసవ వేదన అనుభవించకయే పార్వతీదేవి కుమారస్వామికి జన్మనిచ్చినట్లుగా కుమారునికి జన్మనిచ్చింది. పుత్రోదయం జరిగిందని విని శివగురువు ఆనంద సాగరంలో మునిగిపోయాడు. భగవంతుడు తన కోరికను తీర్చినందుకు కన్నుల వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. వెంటనే జాత శౌచ స్నానము చేసి బ్రాహ్మణులకు ధనధాన్యాలను దానమిచ్చాడు.